దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉన్నది. 128వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూసినట్టయితే, యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడని రాయబడినది. 1వ వచనంలో యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండుట, ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని వ్రాయబడినది. మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. కానీ మనుషులందరూ దేవుని యందు భయము భక్తి లేక దేవుని త్రోవలో దేవుడు చెప్పిన మాటలకు లోబడకుండా ఈ లోకంలో తప్పుడు మార్గంలో, తప్పుడు క్రియల్లో, తప్పుడు పనులు చేస్తూ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదానికి లోబడకుండా ఆశీర్వాదం పోగొట్టుకొని శాపానికి గురవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి పాత్రలు కావాలని దేవుడు కోరుచున్నాడు. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మాటలు దేవుడు ప్రతి ఒక్కరి ఆత్మను దీవించున్నాడు. ఆమేన్.